పహల్గామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎవ్వరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పాకిస్తానీలందరూ కూడా మీ దేశం వెళ్ళిపోవాల్సిందే. ఈ నెల 27 ఎవరైతే ఎడ్యుకేషన్ వీసా, విజిటింగ్ వీసా, బిజినెస్ వీసా మీద వచ్చారో వారందరూ వెళ్ళిపోవాలి. 29కి మెడికల్ వీసా మీద వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి. 29 తర్వాత ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో ఉంటే 3 సంవత్సరాలు జైలు శిక్ష, 3 లక్షల జరిమానా. సో ఇది ప్రస్తుతం భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్న పాకిస్తానీలకి విధించిన ఆంక్షలు. అయితే ఈ నేపథ్యంలో ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. పెద్ద ఎత్తున భారత బలగాలు బోర్డర్ల దగ్గర యుద్ధానికి సిద్ధమయ్యాయి. అయితే ఈ తరుణంలో పాకిస్తాన్కి చైనా మద్దతు ఇస్తుందా అనే చర్చ తెర మీదకి వచ్చింది. అసలు పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు నిజంగా ఉన్నాయా? క్షిపణులు ఉన్నాయా? ఉంటే ఏ మేరకు ఉన్నాయి? అభివృద్ధికి ఆమరణ దూరంలో ఉండేటువంటి పాకిస్తాను, ఉగ్రవాదాన్ని ఊపిరిగా బతికేటువంటి పాకిస్తాను, అసలు ఆ దేశానికి ఆ పరిస్థితి ఉందా? ఆయుధాలు తయారు చేసుకున్న పరిస్థితి ఉందా? క్షిపణులు తయారు చేసుకున్న పరిస్థితి ఉందా? కనీసం సైనికులకు తిండి కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి నీచమైన దేశం పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్కి ఇప్పుడు చైనా మద్దతు ఇస్తుందనే అనుమానాలు పెద్ద ఎత్తున కలుగుతూ ఉన్నాయి. దానికి అనుమానాలను బలపరిచేటువంటి సందర్భం ఏదైతే ఉందో, ముందుగా సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రత్యేకించి ది స్టాట్కమ్ బ్యూరో అనే ఖాతా నుండి చైనా తన JF-17 యుద్ధ విమానాల కోసం PL-15 దీర్ఘశ్రేణి గాలి నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను పాకిస్తాన్కు అత్యవసరంగా సరఫరా చేసిందని సమాచారం వెల్లడైంది. చైనా తన యొక్క JF-17 యుద్ధ విమానాల కోసం PL-15 దీర్ఘశ్రేణి గాలి నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను పాకిస్తాన్కి అత్యవసరంగా సరఫరా చేసింది అనేటువంటి ఒక సమాచారం భారత్కు అందుతుంది. ఇండియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఈ క్షిపణులను పాకిస్తాన్కు అందించిందని సమాచారం. అధికార వర్గాలు దీనిని ధృవీకరించినప్పటికీ పాకిస్తాన్ వైమానిక దళం విడుదల చేసిన చిత్రాలు ఇవే సూచిస్తున్నాయి. స్టాట్కమ్ బ్యూరో యొక్క ఎక్స్పోర్ట్ PL-15 క్షిపణులతో అమర్చబడిన పాకిస్తాన్ JF-17ని చూపించిందని చెబుతున్నారు. ఈ క్షిపణుల ఎగుమతి వెర్షన్ PL-15E కంటే చైనా సైనిక వైమానిక దళం యొక్క అంతర్గత నిల్వల నుండి తయారు చేయబడ్డాయి. ఈ క్షిపణులు ఎగుమతి వెర్షన్ PL-15E ఇది చైనా సైనిక వైమానిక దళం యొక్క అంతర్గత నిల్వల నుండి తయారు చేయబడ్డాయంట. అంటే ఈ క్షిపణులను చైనా వైమానిక దళం కోసం ఉంచిన నిల్వల నుండి పాకిస్తాన్కు పంపించారు. అంటే పాకిస్తాన్కి చైనా క్షిపణులని, ఆయుధాలని పంపిస్తుందా? అంటే దేని కొరకు? పాకిస్తాన్కి చైనా ఆయుధాలను పంపించి భారత్ మీద యుద్ధానికి పాకిస్తాన్ ఉసిగొలుపుతుందా? అంటే భారతదేశ పౌరుల మీద చైనా ఇంత దారుణంగా పగ పెంచుకుందా? భారతదేశంలో ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ఆఖరికి ప్రతి మేజర్ పంచాయతీలో సైతం చైనా సూపర్ బజార్లు పేర్లతోటి మరి చైనాకు సంబంధించినటువంటి అక్కడ తయారైనటువంటి అనేక వస్తువులు మరి ఇక్కడ దిగుమతి చేసుకొని అమ్ముకుంటూ ఉంటారు. అంటే భారతదేశం మీద పడి బతుకుతుంది చైనా. చైనా సెట్లు, చైనా ఫోన్లు, చైనా ల్యాప్టాప్లు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్ వస్తువు అన్నీ చైనా తయారీకి సంబంధించిన ఎక్కువ భారతదేశం వాడుతుంది. అంటే చైనాకి ఆర్థికంగా భారతదేశం పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టే. సో ప్రతిఫలంగా ఇప్పుడు ఇది చేస్తుంది చైనా భారతదేశానికి. సో కాబట్టి ఖచ్చితంగా చైనా లాంటి కుట్రపూరితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి దేశాల వస్తువుల్ని కొనటం భారతీయుడు బ్యాన్ చేయాలి. చక్కగా మన దేశంలో పండించుకునేటువంటి మన పంట తిని మనమే బతుకుతాం. ఈ చైనాకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు, చైనాకు సంబంధించినటువంటి యాప్లు, చైనాకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ బ్యాన్ చేయండి ఒక భారతీయులుగా. ఇది గనక అధికారికంగా గనక ప్రూవ్ అయితే ప్రతి భారతీయుడు చైనా వస్తువులు కొనకూడదు. మన డబ్బుతోటి బతుకుతూ, మన డబ్బుతోటి వ్యాపారం చేసుకుంటూ, మన మీద ఆధారపడుతూ ఈరోజు మనకు వ్యతిరేకంగా అన్యాయంగా మన దేశ పౌరులను పట్టున పెట్టుకున్నటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి చైనా క్షిపణులను సరఫరా చేస్తుంది అంటే
ఇది నిజంగా దుర్మార్గమైన చర్య. ఐక్యరాజ్య సమితి వేదికగా చైనా యొక్క నీచమైనటువంటి మనస్తత్వాన్ని అన్ని దేశాలు కడిగి పారేయాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితి రేపొద్దున ఇంకొక దేశానికి కూడా వస్తుంది. 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశ జనాభా ఈరోజు ఎన్నో దేశాల నుంచి ఎన్నో వస్తువులు మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అంటే ప్రపంచంలో దాదాపు సగం దేశాలు మన మీద పడి బతుకుతూ ఉంటాయి, మన పౌరుల మీద పడి బతుకుతూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో మరి మన దేశం మీద అంత కర్కశంగా వారు వ్యవహరిస్తూ ఉంటే మనం తిరగబడేటువంటి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. నీతిగా నిజాయితీగా బతికే భారతీయుడి మీద ఉగ్రవాదమే పరమావధిగా బతికేటువంటి పాకిస్తానోడు దాడి చేసి అమాయక పౌరులను పొట్టన పెట్టుకుంటే ఆ పాకిస్తానోడిని ఎలిమినేట్ చేయాల్సినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్కు మద్దతు ఇచ్చాయి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ని వెలివేసినట్టు భారతదేశం చైనా లాంటి దేశాలను కూడా వెలివేసేటువంటి పరిస్థితి వస్తుంది. సో చైనా పౌరులను కూడా భారతదేశం నుంచి పంపించేటువంటి సమయం వస్తుంది. బీ కేర్ఫుల్.